తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రజాబంధువు ఆలయాల అభివృద్ధికర్త కంబాల శ్రీనివాసరావు పెళ్లి రోజు సందర్భంగా తన లేఅవుట్లో గోకవరం ప్రజలు ఇతర గ్రామ ప్రజలు కలిసి గ్రామ ఆలయ నిర్మాణకర్త వరసాల ప్రసాద్ తమ సతీమణితో శ్రీనివాసరావు దంపతులకు కేక్ కట్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసరావు పెళ్లి రోజు పురస్కరించుకుని వారి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఎన్నో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ పేద కుటుంబాలకు ఆదుకుంటూ మండలంలోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కంబాల శ్రీనివాసరావు దంపతులకు తన అభిమానులు ఎందరో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు తినిపించండి మేడం గారి చప్పలు కొట్టండి. మీరు కూడా ఎన్నటికీ మాయని మమత నీది నాది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. హిందూ ధర్మకర్తలు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు పద్మావతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా మా దళితులు అందరం కూడా ఆయన వారి సతీమణి అభినందిస్తూ చిన్న కేక్ కట్ చేసి చిన్న తీరు సత్కారానికి మాకు అనుమతి ఇవ్వాలని కోరిన వెంటనే వారు అంగీకరించడం మా అదృష్టంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పేదల పాలిటి పెళ్లిదిగా ధర్మాన్ని నిర్వహిస్తూ కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకుంటూ కష్టం చేసినటువంటి వ్యక్తిగా కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకున్నటువంటి మహా మనిషికి గొప్ప వ్యక్తిత్వానికి ఇది చాలా తక్కువ అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. ఈవేళ కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా ఈవేళ ఈ పెళ్లి రోజు జరుగుతుందంటే వారు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు మానవ సేవ మాధవ సేవ అన్నాడు భగవంతుడు కృష్ణ పరమాత్మ. అదే రూపంగా మానవ సేవ చేస్తూ ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా ఆయన నిండుగా ఉంటూ ఉన్నారంటే ఆయన యొక్క సేవల అతీతమని, అలాగే ఆయన చేసే ప్రతి సేవకి కూడా మరి సహచరిని భార్య ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి. భార్య సపోర్ట్ లేకపోతే ఎవరు ఏమీ చేయలేం. ఆయన ఏమి చేసినా ఎంత మంచి పని చేసినా మరి ఎంతో కొంత ఏం ఖర్చు అవుతూ ఉంటది. మహిళలు ఎక్కువ పరిస్థితులను ఒప్పుకోరు, కానీ నా భర్త చేసే పని చాలా మంచి పనులు చేస్తారు, సేవలు అందిస్తున్నారు, పేదలను ఆదుకున్నారు. కాబట్టి నేను ఆయన ఫుల్ సపోర్ట్ గా ఉండాలని చెప్పి పద్మావతి గారు కూడా మరి శ్రీనివాస్ గారికి పిల్లుదంగా నిలబడడం అనేది మరి గొప్ప విషయం. వారిద్దరినీ కూడా చిన్నగా జీవితం ఆ జీవితం చాలా చిన్నగా మరి 100 రూపాయలతోటి బ్రతకడానికి వైజాగ్లో మా ఫ్రెండ్ ప్రసాద్ గారు ఉండేవాడు. ఆయన రైతు డబ్బులు ఇవ్వడం లేకపోతే 100 రూపాయలు ఇచ్చాడు. హైదరాబాద్ 200 చేసుకుంటాను. నా జీవితంలో మొదలైన నేను ఇప్పుడు ప్రేమతత్వాన్ని నమ్ముతున్నాను. అది భగవంతుడు స్వరూపం. మనం భగవంతుని ఎన్నో రూపాలు ఇందాకైనా దేవతరంగా ఆశిస్తూ యేసు ప్రభువుని అలానే మర్చిపోయాడు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, దైవం ఒక్కడే ఉంటాడు, అనేక పేర్లతో అనేక రూపాలతో అనేక నామాలతో ఉంటాడు. ఇంకొక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, నాకు ఈరోజు పెళ్లి రోజు దళిత సహోదరులందరూ కలిసి నాకు ఈ కేక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభసూచకంగా నేను అనుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన నిర్ణయం ఈ మధ్య తీసుకోవడం జరిగింది. వర్షాల ప్రతాపం చేశాను. దళిత సహోదరులందరూ కూడా మనం ఏ సుప్రభవం పూజించినా అల్లాన్ని పూజించినా కుంకీది ఆలయాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. మనం ఎవరైతే సపోర్ట్ చేసామో రాజకీయ పార్టీకి వాళ్ళే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంగా మారబోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనకి అత్యంత సాంప్రదాయమైన పండుగలు సాకిలి వాళ్ళందరూ కూడా పల్లల పండుగ చేసుకోవడం,
అలాగే దళిత సహోదరులందరూ కూడా యేసు ప్రభువుతో పాటు మన కుంటిదేవి ఆలయాలకు కూడా సేవ చేయడం అది విశాల భావాలకు సంబంధించింది. ఇది ఉధృతంగా దీనికి వర్షాల ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా చేసి ఆయన అనుచరులందరినీ కూడా సమకూర్చుకుని దేవాలయాలు కట్టించడం కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది అలాగే ఉంటుందో ఆ కుంటి మాత యొక్క అనుగ్రహం చూడటం ఎలా జరుగుతుంది. ఆయనే దానికి అధినేతగా ఉంటాడు. మేము ఏదైతే విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామచరణ్ పేరు పెట్టుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువులకి క్రైస్తవులకి ముస్లింస్కి సంబంధించిన పార్టీ ఒకటే పార్టీ భారతీయ. నిజానికి చాలా మంది ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింస్కి, వైఎస్ఆర్సీపీ క్రైస్తవులు చెప్తారు. తప్పదు. మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఈరోజు కాశ్మీర్లో చాలా మంది ముస్లింస్ అందరూ కూడా హింసాత్మక కార్యక్రమాలు చేస్తూ రోజుకి 50 రూపాయలు తీసుకుని రాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టేవాడు. ఈరోజు ల్యాప్టాప్లు పెట్టుకుని కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళు పూర్వం. అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతీయ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అలాగే క్రైస్తవులు కూడా ఈ రోజున ఆయన అందించిన సహకారం నాకు చాలా మందికి తెలియదు. నిజంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలాగా తీసుకున్నట్టయితే అసలు క్రైస్తవులు ఎవరు చర్చలు కట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయేది. కానీ నరేంద్ర మోడీ గారికి ఎవరికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. చర్చలు కట్టించుకున్న వాడికి అనుమతి ఇవ్వాలని చెప్పారు తప్ప ఎక్కడ ఆపదు. ఆయన తలుచుకుంటే, నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఒక్క నిమిషం కాదు చర్చలు కట్టడం ఆపించేమని కానీ, బాధలను హింసించమని చెప్పడం కానీ, ఎవరినైనా బాధలు పెట్టమని చెప్పడం కానీ చాలా సులువు. నరేంద్ర మోడీ గారు చేయగలడు పని, కానీ చేయలేదని. నేను ఎందుకు చెప్తానంటే మాట, క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను అందుకే ఆ పార్టీ చూస్ చేసుకున్నాను. నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయితే చాలా సమ్మగా ఉంటాను. ఇంకా నాకున్న ఆస్తిని ఇంకా ఆస్తి తెలుసుకుని ₹1,00,00,000 సంపాదించు, లేదా జనసేనలో జాయిన్ అవ్వదు. కానీ మన దగ్గర జీరో స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ. నేను మా వర్షాలకి ఎన్నో చెప్తుంటాను, తమ్ముడు నువ్వు ఎలా ఇందులో ఉన్నా కానీ నేను నీతోటే ఉంటాను. ఎక్కడ కష్టం వచ్చినా, క్రైస్తవుడికి ఎక్కడ కష్టం వచ్చినా, ఎవరికి ఇంకా ఆస్తి తెలుసుకుని ₹1,00,00,000 సంపాదించు, లేదా జనసేనలో జాయిన్ అవ్వదు. కానీ మన దగ్గర జీరో స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ. నేను మా వర్షాలకి ఎన్నో చెప్తుంటాను, తమ్ముడు నువ్వు ఎలా ఇందులో ఉన్నా కానీ నేను నీతోటే ఉంటాను. ఎక్కడ కష్టం వచ్చినా, క్రైస్తవుడికి ఎక్కడ కష్టం వచ్చినా, ఎవరికైనా కష్టం. ఈ మధ్యకాలంలో కూడా చాలా మందికి యాక్సిడెంట్ అయితే కూడా ఆయనే ముందు చూసుకుంటాడు. మిగతా వాడు ఎవరు కాదు. నా దగ్గరికి వస్తారు, తమ్ముడు వల్ల పలానా చోట నాకు యాక్సిడెంట్ అయింది, మనం చూడాలి, అక్కడికి వెళ్ళాలి, మనం డబ్బులు ఇవ్వాలని చెప్తాను. నేను చెప్పాను, ఇంకా మనం కొన్ని ఏరియాలు నా దగ్గర తీసుకెళ్ళలేదని చెప్పి అడుగుతాను. కొన్ని ఏరియాలు పేరు చెప్పాను. ఆ ఏరియాలో కూడా కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళదని చెప్పి అడుగుతుంటాను. ఇలాగేంటంటే నేను చాలా మంది ఏమనుకుంటారంటే నేను హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అనుకుంటారు, కానీ నేను మానవతావాది సంస్థను అధ్యక్షుడు. ఎందుకంటే మనకు ఆ రామసేన అనేది మానవతావాది సంస్థ. ఏదైనా ఈ రోజు ఎంతో సంతోషమైన విషయం ఏంటంటే, నా పెళ్లి రోజుకి నేను ఇప్పుడు కూడా నెలకి జీతం వస్తే ఒక ₹10 ఒక పరిచయం ఖర్చీలో కట్టుకుని అది దాచుకుని సంవత్సరం అంతా దాచుకుని అన్నవారు వెళ్ళేవాడు. చాలా చిన్న జీవితంతో వెళ్ళేవాడు. పిల్లలు కూడా చాలా కష్టపడిపోయేవాడు. అలాగే ₹1016 కట్టుకునేవాళ్ళు ప్రతి నెల. ఇలా కట్టుకుంటూ ఒక డబ్బు మొత్తాలు కూడా ఇస్తున్నాను. ఈ రోజుని నాకు ఆ సత్యనారాయణ స్వామి వారు ఎలాంటి గొప్ప స్థాయిని ప్రసాదించాడంటే, ఆ స్టాఫ్ను మొత్తం 16 మందిని ఆ స్టాఫ్ని తీసుకెళ్ళాను. మా కుటుంబంలో నా అగ్ని ఎవరైతే ఉన్నారు ఈ పంచభూతాలు కూడా మనం మంచి సంకల్పం అనుకుంటే తప్పనిసరిగా ప్రకృతి మనకి సహాయం చేస్తారు. ఇది మన మనస్ఫూర్తిగా అంతా డిఫరెన్స్గా ఉంటుంది. అలాగే నాకు చాలా మంది సమాజంలో వీడు మంచివాడు కాదు, వాడు మంచివాడు చెప్తా ఉంటారు. నేను ఒకటే మాట ఏమంటానంటే, ఇలాగ ఏరుకుంటూ పోతే మన దగ్గర మనసు ఉంటుంది. ప్రతి మనిషిలోని ప్రేమ ఉంటుంది, ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది. నేను ఫోకస్ చేసి ఎక్కడ ఫోకస్ చేస్తానంటే, ఈ వ్యక్తిలో ఎంత మంచితనం ఉంది, ఈ వ్యక్తిలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఈ స్ట్రెంగ్త్ మన అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాను తప్ప వీడిని ఈ దుర్మార్గుడు లేకపోతే డబ్బు తీశాడు, వాడు ఎలా తీశాడు, ఇలా చేశాడు చెప్పి నిలుచుకుంటూ పోతుంటే మనలో ఎవరు తప్పు చేయలేదండి. ఎవరు పని మన జీవితాలని మూసుకు పుట్టుతారు. దీంట్లో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూనే ఉంటాం. కొంచెం పైగా చాలా మంది మంచిగా కనిపించే వాళ్ళు అప్పుడు చాలా తక్కువ ఉంటాయి, చాలా చెడ్డగా కనిపించే వాళ్ళు చాలా మంచి గుణాలు ఉంటాయి. నేను ఇవన్నీ బాగా చూశాను. కాబట్టి నేను ఏమంటానంటే, తప్పుడు చేయని మనుషులు రాముడు కూడా కొన్ని సందర్భాల్లో అధర్మాన్ని ఆసి ధర్మాన్ని కాపాడాడు. నేను ఇంకా రాబోయే కార్యాలలో మనం ప్రస్తుతానికి అందరికీ తెలుసుకోలేదు, చాలా మందికి మన గోకవరంలో నాకు ఏదైతే అనుకున్నానో అది ఒకరోజు అనుకోకుండా నేను ప్రయత్నం లేకుండా జరిగిపోయింది. అదేంటంటే, పిల్లలకి శాస్త్రీయ సంగీతం నేర్పించాలి, కర్ణాటక సంగీతం, అలాగే ఆడపిల్లలకి కూచిపూడి నాట్యం నేర్పించాలి, మగపిల్లలు కూడా అనుకునేవాడిని. అది నేను స్టార్ట్ చేయడం మనసులో ఉండేదంటే నేను చేయగలను చెప్పి నేను ఇప్పుడు అనుకోలేదు. అది ఎలా స్టార్ట్ అయిపోయింది. మన జగన్నాథ శర్మ గారు ఒక మంచి నటరాజు విగ్రహం తెప్పించారు, సరస్వతి విగ్రహం తెప్పించారు. మనం చక్కగా స్టార్ట్ అయిపోయింది. 300 మంది ఇప్పుడు కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు.
అలాగే 52 మంది పిల్లలు సంగీత కర్ణాటకలు నేర్చుకున్నారు. ఇందాక నేను వెళ్ళి చూసాను, ఆ పిల్లలు 7 నిమిషాల పాటు ఉండే శ్లోకాన్ని శాస్త్రీయంగా తాళాలు వేసుకుంటూ మర్చిపోకుండా పాడేస్తారు. అది ఎలా సాధ్యమైంది? మనం కూడా ఏదైనా పాట చేసుకోవాలంటే చాలా శ్రమపడాలి. వాడు ఎంత సులువుగా పాడేస్తారంటే 7 నిమిషాల పాట నేను ఎక్కడికి నిలబడి ఉన్నాను. ఎవడన్నా మర్చిపోతాడేమో, ఎవరైనా పుస్తకాలు చూస్తాడని కూర్చొని చిన్న పిల్లలు వాడి 3 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఆగ్రహంగా చదివేస్తారు. అంటే పిల్లలు ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోలేదు. ఒకప్పుడు మనం చదువుకున్నామంటే పలక పలకించి పంపించేసుకోవడం మనం పట్టించుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధకి పిల్లలు ఎంత గాఢంగా తయారంటే చాలా బలమైన విషయాలు తయారయ్యారు. నేను ఇంకొక విషయం చెప్తాను అనుకుంటానంటే, మీకు చాలా మందికి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విద్యార్థులు. ఎవడైనా తెలివైన ఉన్నాడు అంటే వాడిని ఆ ఫిజిక్స్ మ్యాథ్స్ నేర్పించడం కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. అవి నేర్చుకుంటే అది మన శాస్త్రవేత్త తయారైపోతారు. ఆ 2 నేర్చుకుంటే మన పిల్లలు రాబోయే కాలంలో ఆ 2 మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ఉద్దేశం నాకు ఉన్నది. ఇది మన గ్రామాల్లోని వివిధ గ్రామాల్లో కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క విషయం కూడా ప్రత్యేకమైన శిక్షించే ఉద్దేశం. అలాగే ఎన్నో కార్యక్రమాలు నా మనసు ఎన్నో చెప్పడానికి టైం సరిపోదు. ముఖ్యంగా ఏంటంటే వరసాల ప్రసాద్ గారు, మేడం కుమారి గారు వీళ్ళ దాంపత్యం నుంచి ఒక చిన్న విషయం చెప్పాలి. పెళ్లి రోజు చెప్తాను. ఇప్పటికీ ఆవిడ ఆనందిస్తుంది. నేను అసలు నేను చూడడం కాదు, లోకంలో అందరికీ తెలిసి ఈ విషయం. అది వీళ్ళ దాంపత్య జీవితం నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు మధ్య జరగడం అనేది చాలా సంతోషమైంది. అదేవిధంగా నాకు ఇన్నాళ్ళ నుంచి ఇంత బలంగా నాటుకుని వెళ్ళడానికి ఆ మేనరుడు అక్క కొడుకు అయ్యప్ప బలం లేకుండా నేను ఈ పని చేయలేదు. వాడికి